పోవాలి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. దానియేలు 12వ అధ్యాయం 3వ వచనం. చూడండి, చదువుదాం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిపుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము కూడా ప్రకాశించెదరు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడగు దేవ ప్రభా, మరి మీకే వందనాలు, మీకే స్తోత్రములు, స్తుతులు తండ్రి. పరిశుద్ధుడా, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోని వారుగా ఉంటారని ప్రభా, మరి వారు ఏ విధముగా ఈ లోకంలో జీవించాలో ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్నారు తండ్రి. ప్రభా, మరి ఈరోజు కూడి ఉన్న ప్రతి బిడ్డతోటి తండ్రి పరిశుద్ధుడా ప్రభా, మరి ఎంతో స్పష్టంగా తండ్రి ప్రభా, మరి బుద్ధిమంతుల వలె జీవించడానికి నీ పునరుద్ధారణ శక్తిని ఏ విధముగా పొందుకోవాలో ఎంతో సూటిగా మాట్లాడండి తండ్రి. సహాయము చేయండి తండ్రి. యేసయ్యా, మీకే వందనాలు, మీకే స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాను ప్రభా. మరి నేను వాక్యం విత్తుతుండగా నా మటుకు నా హృదయ మాటలు కాదు కానీ నన్ను మరుగుపరిచి మీరే నా ముందు మాట్లాడాలని బతిమాలుకుంటున్నాను. ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. చూడండి, ఇక్కడ నేరుగా మనం చూసినట్టయితే మరి దానియేలు గ్రంథం 12వ అధ్యాయం అంతా కూడా మనం చూసినప్పుడు అది ఒక బుద్ధిమంతులుగా ఉన్నావా లేవా, మరి బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోరువారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించు నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుతురో వారే నక్షత్రముల వలె ప్రకాశించెదరు, నిరంతరము కూడా ప్రకాశించెదరు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే ఇక్కడ జ్ఞానుల గురించి దేవుడు మాట్లాడట్లేదు, కానీ ఎవరైతే రక్షణ పొందుకున్న జ్ఞానులను గురించి మాట్లాడుతున్నాడు. తమను తాము స్వాభావికంగా ఈరోజు నీ హృదయంలో నా హృదయంలో మరి మన పట్ల ఎంతో చిన్న చూపు ఉండొచ్చు, లేకపోతే మనం ఈ పని చేయగలమా అని నువ్వు అనుకుంటున్నావేమో, మరి ఈ సేవ నేను చేయగలనా అని ఆలోచిస్తున్నావేమో, లేకపోతే నా జీవితం ఇంతేనా అని అనుకుంటున్నావేమో. అయితే దేవాతి దేవుడు సూటిగా ఏమంటున్నాడంటే, మరి ఎవరైతే వారి సొంత మరి పరిస్థితి మీద, వారి సొంత ఆలోచనల మీద, వారి సొంతగా వారికి ఉన్న జ్ఞానం మీద, తెలివి మీద ఆధారపడుతూ ఉంటారో వారి జీవితాలు మరి పాపంలో పడిపోయే అవకాశమో, లేకపోతే మరి వేరే వేరే పరిస్థితులకు దారి తీసే ప్రమాదకరమైన పరిస్థితులు ఉంటాయి. అయితే ఎవరైతే క్రీస్తును ఆయనను సిలువ వేయబడుటను తెలుసుకోవడం ద్వారా జ్ఞానులయ్యారో, మరి ఈ లోకంలో నిజమైన జ్ఞానం ఏంటంటేనండి, ఎప్పుడైతే నువ్వు క్రీస్తు యొక్క పునరుద్ధారణని నమ్మావో, ఎప్పుడైతే క్రీస్తే నీ కోసం మరణించి, మరి సిలువ మరణం కూడా అది మామూలు మరణం కాదండి, ఆయన పొందిందే మరణము, సిలువ మరణం పొందాడు. మొన్నటి దినాన మనం ధ్యానించాము, ఒక మనిషి మరి సూసైడ్ చేసుకోవాలనుకున్న ఒక టాబ్లెట్ వేసుకొని నిద్ర మాత్రలు ఎక్కువ తిని చనిపోయిన వాళ్ళని చూస్తున్నాము, వెంటనే నెయిల్ పాలిష్ తాగి చనిపోయిన వాళ్ళని చూస్తున్నాము. అటువంటి మరణాలకు అది ఎంతో కొద్ది సమయం పడుతుందో అని మరి ఆ సిలువ మరణము పొందడానికి మరి అటువైపు దేశాలలో వాళ్ళ ఆచారం ఏంటంటే, సిలువ మరణం మీద ఒక మనిషిని 6 రోజులు ఉంచుతారంట. ఆ 6 రోజుల ఆఖరి రోజులో వాడు చావకపోతే వాడిని దింపేసి 7వ రోజున సిలువ మీద ఉంచారంట. ఆ 7వ రోజున దింపేసి మరి అంటే 6వ రోజు ముగుస్తుంది అనగానే దింపి వేసేసి వాడిని చంపేస్తారంట. మరి అటువంటి ఘోరమైన పరిస్థితిని, అటువంటి సిలువను కొన్ని మైళ్ళు, ఎంతో బరువుగా ఉన్న సిలువని కొన్ని మైళ్ళు మోసి
మరి 39 కొరడా దెబ్బలు తిన్న ఆ క్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళనే జ్ఞానులుగా బైబిల్ చిత్రీకరిస్తుంది. మరి ఎవరైతే బుద్ధిమంతులుగా, జ్ఞానులుగా ఉండాలని ఆశపడుతున్నారో మొదట నువ్వు నమ్మవలసిందేంటంటే క్రీస్తు పునరుద్ధానుడయ్యాడు. పాపము, అపారమైన పాపము మరియు మరి అక్కడున్న పరిస్థితులు క్రీస్తును ఆయనను సిలువ వేయబడుటకు మరి ఆ జ్ఞానాన్ని ఎవరికి మరి అక్కడున్న జ్ఞానమంతా కూడా శూన్యమైపోయింది. వివేచన గల వారి వివేచన అంతా కూడా శూన్యమైపోయింది. ప్రతినిత్యం ఆయనతో తిరిగిన శిష్యులు ఒక జ్ఞానము మరసలు విచ్ఛిన్నమైపోయి వాళ్ళసలు ఒకడు కూడా కనపడకుండా పోయాడు. ఆయనను సిలువ వేయబడుటలో మరి చూడండి, ఆయన యందు విశ్వాసముంచి నిత్య జీవము మరియు రక్షణ కొరకు ఆయన యందు విశ్వాసముంచుట అనేది పునరుద్ధానమందు వారు శరీరంలోను ఆత్మలోను ప్రకాశించదననేది. మరి వారి శరీరములు క్రీస్తు మహిమాన్వితమైన శరీరము వలె రూపుదిద్దుకొనను అని, మరి లేకపోతే వారి ఆత్మలు పరిపూర్ణమైన వెలుగు మరియు జ్ఞానంతో నిండి ఉండును అని, వారు ఎటువంటి పాపము లేకుండా పూర్తిగా పవిత్రముగా ఉండాలని, లేకపోతే వారు ఆత్మ మరియు శరీరం ఈ రెండిటిపై నుండి ఈ వెలుగు మరియు మరి మహిమ సూర్యుని ఉదయించినప్పుడు ఆకాశము వలె వాళ్ళు ప్రకాశిస్తారని. సూర్యుని ప్రకాశము ఒకరోజు మరి ఎండాకాలంలో సూర్యుని ప్రకాశం ఏ విధంగా ఉంటుందండి? ఒక్క నిమిషం కూడా ఆయనను చూడలేము. అటువంటి ఎవరైతే ఈ దేవుణ్ణి బట్టి జ్ఞానం కలిగిన వాళ్ళు అట్టి మహిమైశ్వర్యాన్ని పొందుకుంటారని. నిజంగా చూడండి, దానియేలు విషయంలో మనం చూసాము. ఎప్పుడైతే దానియేలు బానిసగా మరి అతను నెబుకద్నెజర్ రాజ్యానికి తీసుకురాబడినప్పుడు ఏం జరుగుతుందండి? దానియేలు ఎప్పుడైతే ఆ రాజ్యానికి తీసుకురాబడతాడో అక్కడ బానిసగానే తీసుకొస్తాడు అతన్ని. తీసుకొచ్చినప్పుడు మనకందరికీ కూడా తెలిసిందే, మరి రాజు భుజించు భోజనాన్ని మరి దానియేలు తృణీకరిస్తాడు. మరి ఎందుకంటే ఒక కారణం ఉండొచ్చు, అది అన్నదేవతలకు అర్పించబడి మరి వీళ్ళ దగ్గరికి వస్తుందని తను గ్రహించిన వాడై దాన్ని తోసిపుచ్చుతాడు. మరి జ్ఞాని వలె మరి ప్రభువుకి ఇష్టం లేని దాన్ని ఏం చేశాడండి? తోసిపుచ్చేశాడు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో ఎందరం అటువంటి పట్టుదల కలిగి పాపాన్ని అసహించుకుంటున్నాము. మరి చూడండి, చాలా మంది ఈ రోజుల్లో నేను చూసినట్టయితే క్రిస్టియన్స్ అయినా మామూలుగా ఉండే వాళ్ళైనా అందరూ కూడా ఫోన్లకు బానిసలయ్యి ఆ షార్ట్స్ ని ఇట్లా అంటారు. అసలు ఎంత ఫాస్ట్ గా ఉంటారంటే, ఒక షార్ట్ ఉన్న సమయం 1 నిమిషం అయితే నేను ఎంతో మందిని పిల్లల్ని చూశాను. ఆ 1 నిమిషం కూడా ఆ షార్ట్ చూసే ఓపిక వాడికి ఉండదు. ఆ చేతిని ఇట్లా పైకి అనేస్తా ఉంటాడనమాట. అంటే పాపము వాళ్ళను తృప్తి పొందకుండా అంత ఘనము పాపము వాళ్ళలో ఇమిడిపోయిందని దేవుని యొక్క మాటల ద్వారా మనం ధ్యానించవచ్చు. చూడండి, అందుకనే దేవాతి దేవుడు ఏమంటున్నాడంటే మత్తయి సువార్త 13వ అధ్యాయం 43వ వచనంలో, అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె ప్రకాశించరు, చెవులు గలవాడు వినును గాక అని ఇక్కడ కూడా చెప్పబడుతుంది. ప్రకటన గ్రంథంలోనే కాదు కానీ మళ్ళీ ఇక్కడ కూడా చెవులు గలవాడు వినును గాక అని చెప్తుంది. ఎందుకంటే మరి ప్రతిరోజు ఈ రోజు ఆదివారం అని క్రీస్తు యొక్క పునరుద్ధాన దినమనే కాదు కానీ ప్రతి ఆదివారం ఈ సన్నిధిలో కూర్చున్న వాళ్ళు అనేకులు ఉంటున్నారు. అయినప్పటికీ ఇక్కడి నుంచి వెళ్ళిపోగానే పాపంలో పడిపోయి మరి ఇక్కడ ఏవైతే చేయకూడదని చెప్తున్నామో అటువంటి అనేక పనులను చేస్తున్న అనేక మరి జనాలు అక్కడ ఉంటున్నారని మనము ఎంతో సూటిగా చూస్తున్నాము. మరి చూడండి, ఆ విధంగా మరి దేవునికి అసహ్యమైన కొన్ని వాటిని త్రోసివేసినప్పుడు ఏమైందండి? దానియేలు మరి మాంసాహారం వద్దనుకొని ఎప్పుడైతే శాకాహారి అయ్యి సమస్తము కూడా మరి వారికి ఇష్టమైనట్టు తింటున్నప్పుడు ప్రార్థనలో ఉండగా వాళ్ళ ముఖములు మరి రాజు యొక్క ముఖముల కన్నా రాజు ఇచ్చిన భోజనము తిన్న అనేకుల ముఖముల కన్నా ఎంతో దానియేలు వారి ముఖములు ప్రకాశవంతముగా ఉన్నాయని వాక్యము సెలవిస్తుంది. అవునా కదా? మరి చూడండి, క్రీస్తు నీతి ద్వారా పాపి యొక్క స్వేచ్ఛ మరి సిద్ధాంతాన్ని బోధించేవారు అనేకులు ఈ లోకంలో ఉన్నారు. కానీ
పాపాన్ని అసహ్యించుకోవాలని, మరి స్వనీతికి అనే బలహీనతకు మనము లోబడకూడదని, ఆత్మలను క్రీస్తు నీతికి నడిపించేవారు మరియు నడిపిస్తారని, ఇది దేవుని యందు మాత్రమే సమర్థించబడుతుందని నేను మాట్లాడుతున్నాను. అంటే చూడండి, దేవుడు పాపములు అన్నీ కూడా మనం చేసిన పాపములకై శిలువ మరణం పొందిన వాడిగా ఉండి మరి ఏం చేశాడండి? మూడో రోజున పడ్డాడు. ఎప్పుడైతే రక్షణలో ఉన్న నీవు నేను కూడా ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించాక మనము కూడా ఆయనలో ఒక నూతన సృష్టిగా మారాలి. పాతవన్నీ కూడా ఏం కావాలండి? గతించిపోవాలి. క్రీస్తులో నువ్వు ఒక నూతన సృష్టిగా కావాలి. మరి ఆయనకు మరి నువ్వు సువార్త చెప్పే ఒక మార్గంగా నువ్వు నిలబడాలి. మరియు దానిని బోధించిన అని ఏ వ్యక్తి అయితే మరి క్రీస్తు యొక్క కార్చిన రక్తము ద్వారా పాపము నుండి విడుదల చెందిన మనిషిగా ఉంటున్నాడో, ఆ మనిషి మరి ఎప్పుడైతే మరి ఆ పాపాన్ని అసహించుకుని క్రీస్తు పోలిన మనస్సుతో మరి ఈ పునరుద్ధానాన్ని ఆనందిస్తున్నాడో, చూడండి చాలా జాగ్రత్తగా చెప్తాను వినండి. మీరందరూ కూడా ఎప్పుడైతే నీతిగా మరియు దైవభక్తితో జీవించాలని మరి ఒక పాస్టర్ గారో పాస్టర్ అమ్మ మీకు బోధిస్తున్నప్పుడు మరి మీరు వారి ఉద్దేశం ఏంటంటే వారు క్రీస్తు నుండి నీతి సూర్యుని వెలుగు పొంది దానిని తన ప్రజలకు తెలియజేయాలన్నదే. చూడండి, దీపమును ఎక్కడ పెడతామండి? దీపమును ఏమన్నా మంచం కింద పెడతామో? పెట్టము. మరి అది అంతటికీ కూడా వెలుగివ్వాలని ఎక్కడ పెడతాము మనము? దాన్ని మరి ఒక టేబుల్ మీదనో ఇంకెక్కడో పెట్టి అది లోకానికి అంతటికీ కూడా మరి ఆ రూమ్ అంతటికీ కూడా వెలుగునిచ్చే విధంగా ఉంటుంది. మరి దేవుడు సృష్టించిన ఆ సూర్యుడు కూడా అంతే కదా. సూర్యుడు వచ్చాడంటే చాలు, ఈ లోకం యావత్ ప్రపంచానికే మరి అది ఉదయంగా ఉంటుంది. మరి దేవుడు నిన్ను ఆ విధంగా చూడాలనుకుంటున్నాడు. నీలో ఉన్న ప్రతి పాపము నుండి కూడా నువ్వు పునరుద్ధానించబడాలి. నీలో ఒక నూతనమైన మనస్సు రావాలి. నీకు సమస్త పాపమును, గతించిపోయిన ప్రతి పాపమును విడిచిపెట్టి నూతనమైన జీవనం వైపు నువ్వు పరిగెత్తాలని దేవుడు తెలియజేస్తున్నాడు. మరి అంతేనండి, అటువంటి సిద్ధాంతాలు కలిగిన దేవుడు, అటువంటి పరిస్థితుల్లో ఉంటున్న దేవుడు, అటువంటి పరిస్థితుల్లో ఉంటున్న ప్రతి విధమైన పరిస్థితుల్లో ఉంటున్న బిడ్డలను బట్టి దేవాతి దేవుడు ఏమంటున్నాడంటే, మీరు నిజంగా మరి ఎవరైతే మరి బుద్ధిమంతులుగా మరి ప్రకాశవంతంగా ఉండాలని ఆలోచిస్తున్నామో వాళ్ళు చేయవలసినది ఏంటంటే కేవలము ఏం చేయాలంటే కీర్తన 119 కీర్తన 76 వచనం చూస్తున్నాం చూడండి. 119 కీర్తన 76 చరణం. నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించునుగాక. మరి ఈ లోకంలో మనం చూసినట్టయితే మరి ఈ రోజు నువ్వు బాధలో ఉన్నప్పుడు, నిన్నటి దినాన నువ్వు బాధలో ఉన్నప్పుడు మరి ఎందుకు మనం సేవకులుగా మారాలి అని అంటే, చూడండి, నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున మరి ఎవరికి మాట ఇస్తున్నాడు? మరి దేవాతి దేవుడు ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించును గాక. తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవునికి ఏమిస్తున్నాడండి? ఒక చక్కటి మాటనిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, నీవిచ్చిన మాట చొప్పున నీ కృప. మరి తండ్రి అయిన దేవుడు కుమారుని ద్వారా తన కృపను మనకు అందజేస్తున్నాడు. మరి ఆనాడు ఆదాము మరి మొదటి ఆదాము పాపము చేసినప్పుడు కేవలం ఆజ్ఞాతిక్రమము ద్వారానే మనము సమస్తము కూడా లోకం అనేది ఒక శాపం, మరణానికి పాత్రుడుగా తయారైపోయింది. మరి ఎప్పుడైతే నిత్య జీవము ప్రభా మరి ఏ మాత్రము కల్పుషం లేని తండ్రి మరి తన కుమారుణ్ణి మరి శిలువ మరణానికి బలియాగంగా చేసినప్పుడు, ఆ బలియాగం నుంచి తను నమ్మిన తండ్రి మూడో దినాన తనని పునరుద్ధానుగా చేసినందుకు మరి ఆ విధంగా పునరుద్ధరించబడిన ఆ తండ్రి యొక్క మాట చొప్పున ఆ పునరుద్ధరించింది ఎవరండి? ఇక్కడ మనం చూసినట్టయితే తండ్రి అయిన దేవుడు. ఆయన యొక్క కృప మరి కుమారుని ద్వారా మన దరికి చేరిందండి. అందుకే అంటారు, ఏమంటారు మరి పైన
తండ్రి అయిన దేవుడు మన జీవితాలలో ప్రణాళికలేస్తాడంట. ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా దీని తర్వాత ఇది అని. అదే విధంగా మనము తర్వాత ఇంకెవరి విషయం చూస్తామంటే, కుమారుడైన దేవుడు మరి యేసుక్రీస్తు కుమారుడుగా ఉంటున్న దేవుడు మన పక్కనే ఉండి రక్షణ కార్యాన్ని మనలో జరిగించడానికి మరి మనల్ని దోహద చేస్తూ ఉంటాడంట. మరి అదే పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడుంటాడంటే, పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపలుంటూ ఆ తండ్రి దేవుని యొక్క చిత్తము, కుమారుని యొక్క దేవుని యొక్క చిత్తము జరిగించడానికి నీకు అనుమతినిస్తూ ఉంటాడంట. చూడండి, ఈ ముగ్గురి సహవాసం మన జీవితాలలో ఎంత ముఖ్యమంటే, ఏ ఒక్కరి సహాయం లేకుండా కూడా మనము ఈ లోకంలో సువార్త చాటిస్తే అది ఫలభరితంగా ఉండదు. ఎందుకంటే చూడండి, లూకా సువార్త 6వ అధ్యాయం 6వ వచనం ఏం చెప్తుందంటే, మరి ఒక విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరంలోనికి వెళ్ళి బోధించినప్పుడు అక్కడ ఊచ కుడి చేయగలవాడొకడుండెను. మరి విశ్రాంతి దినమున సంఘమునకు వెళ్ళి బోధించుట అనేది బోధకుడిగా ఆయన బాధ్యత. ఈరోజు అటువంటి బోధకులుగా ఉన్న అనేకులు విశ్రాంతి దినమున సమాజ మందిరంలోకి వెళ్ళి బోధించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ అటువంటి బాధకులందరిని బట్టి కూడా నేనేం మాట్లాడుతున్నానంటే, దేవాతి దేవుడు మీరు ఆయన సన్నిధికి రావాలండి. మరి విశ్రాంతి దినమున సమాజ మందిరంలోనికి వెళ్ళి బోధించినప్పుడు మరి ఎక్కడ చూసుకోగలిగాడంట, అక్కడ ఊచ చేయగలవాడొకడని చూచాడంట. అంటే ఏదో ఒక లోపమున్న వ్యక్తిని దేవాతి దేవుడు చూస్తున్నాడు. ఎవరిని చూస్తున్నాడండి? మరి ఈ రోజు మన సంఘంలో కూడా మరి అదైతే బయటకి కనిపించే లోపమేమో కానీ ఇంకా లోపల కనిపించని రోగములు ఎన్ని ఉన్న వ్యక్తులు ఉంటున్నారో, అసూయ కావచ్చు, కుళ్ళు కావచ్చు, ద్వేషం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మరి ఏది వారిని బానిసలుగా చేస్తుందో ఒకసారి మనము ధ్యానించాలి. చూడండి, నిజంగా ఆ విశ్రాంతి దినాన మరి ప్రభు సమాజ మందిరంలోకి వెళ్ళి మరి బోధిస్తూ ఉండగా మరి నిజంగా యేసు అక్కడ ఏం జరిగింది, ఎవరిని చూశాడంట, మరి ఒక సమాజ మందిరంలో ఉన్న ఒక ఊచ గలవాడిని చూసి ఏమంటున్నాడండి, మరి ఎంతో చక్కగా మరి మరి చూసినప్పుడు అతన్ని బాగు చేయాలన్నది అతని హృదయంలో మరి మాకు ఏం కలిగిందంట, అక్కడ ఒక ఆలోచన కలిగిందంట. మరి శాస్త్రులను పరిసయ్యులను ఆయన మీద నేరము మోపవలెనని ఆయన విశ్రాంతి దినమున స్వస్థపరుచునా అని ఆయనను జాగ్రత్తగా కనిపెడుతున్నాడు. ఏమంటున్నారు అక్కడున్న శాస్త్రులు పరిసయ్యులు, అరే ఈయన ఇప్పుడు ఈ ఊచ చేయగలవారిని స్వస్థపరుస్తాడా? అయితే ఆయన వారి ఆలోచనను ఎరిగి ఆ చెయ్యి ఎండిపోయిన మనుషుతో లేచి ఇక్కడ నిలవబడమని చెప్పాను. ఆయనకు కూడా వారి ఆలోచనలు తెలిసి ఆ కుమారుణ్ణి ఏమంటున్నాడంటే, అక్కడున్న ఆ తండ్రి మరి ప్రభువైన యేసు లేచి నిలవబడమని చెప్పాను. అయితే ఆయన సమాజ మందిరంలో ప్రవేశించినప్పుడు నుంచి మరి ప్రతి రోజు కూడా చూడండి, యూదులకు అది ఒక ఆచారంగా ఉంటుంది. మరి పరిసయ్యులు ఎప్పుడైతే శాస్త్రులు పరిసయ్యులు మరి యేసుకు అద్భుతాలు చేసే దేవుని యొక్క శక్తి ఉందని అంగీకరించారు, ఎప్పుడైతే ఈ సూచన చూసి వాళ్ళు అంగీకరిస్తారు, అయినప్పటికీ వారు ఆయనను పట్టుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. వాళ్ళు అద్భుతాలను చూస్తున్నారు. వాళ్ళు అద్భుతాలను చూస్తూ కూడా మరి అద్భుతం చేసిన వాడు యేసేనని, ఒక మనిషి నిజంగా ఒక మనిషిని ఎటువంటి పరిస్థితులను బలపరిచే ఒక సత్తువ ఇంకో మనిషికి ఉంటుందండి. దానికి కూడా దేవుడి సహాయం అయితే అది ఇంకా బలముగా ఉంటుందని దేవుని యొక్క మాట తెలియజేస్తుంది. అవునా కాదా? మరి మత నాయకులు యేసును దగ్గరగా చూస్తారు, అవునా కాదా? అక్కడ ఉన్న మత నాయకులను, కానీ ఆయన పట్ల ప్రేమతో కూడిన హృదయం మాత్రము కూడా వారికి కలిగే అసలు ఉండదు. మరి యేసుని దగ్గర నుంచి చూస్తున్నప్పటికీ వారు ఉద్దేశపూర్వకంగానే మరి ఆ మనిషిని మరి మనం ఒకసారి ఆలోచించినట్టయితే నిజంగా మరి దేవుణ్ణి పరీక్షించడానికి అక్కడికి ఆ మనిషిని తీసుకొని వచ్చారేమో. అసలు వీడు స్వస్థపరుస్తాడా లేదా? స్వస్థపరిస్తే వీని మీద మరి నేరం
స్వస్థపరిస్తే ఈయన మీద మనము నేరం మోపొచ్చు అని అనుకుంటుంటున్నారేమో. చూడండి అటువంటి పరిస్థితిలో దేవాతి దేవుడు అంటున్నాడు, నిజమే. మరి నిజముగా మీరు అటువంటి పరిస్థితుల్లో ఉన్నట్టయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు వాక్యంలో ఉన్న మాటలను బట్టి ఏమని ధ్యానించాలంటే, చూడండి మరి యొక్క విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరము లోనికి వెళ్ళి బోధించుచున్నప్పుడు మరి సేవకుని మాట చొప్పున నీ కృప నాకు దయచేసెను అంటే, ఇప్పుడు దేవుడు ఇచ్చిన కృపను బట్టి మనం ఏం చేయాలి? మరి మనకు అవకాశం ఉన్న చోట మనము మరి గొప్ప సేవ చేసే అవకాశం ఉన్న చోట మనం ఏం చేయగలగాలి? మరి అవకాశం ఉన్న చోట మనము మరి దేవుణ్ణి ఘనపరిచే పరిస్థితిలో ఉండాలి. విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరంలోకి వెళ్ళి మరి మనము బోధిస్తున్నప్పుడు, లేకపోతే మన సంఘంలోన మన చుట్టూ అవసరతలు ఉన్నవారు ఉన్నారనుకోండి, వారి కొరకే మనం ప్రయాసపడే వారిలాగా ఉండాలి. వారి కోసం మనం చేతనైన సహాయము చేసే వారి వలె ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు ఈరోజు ఎంతో సూటిగా మాట్లాడుతుంది. ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా సహాయం చేశావో, ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా మరి ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి కావచ్చు, ఇంకా ఎవరికైనా కావచ్చు, మరి మరి ఇక్కడున్నప్పుడు మనము యేసు మరి అంత ఇబ్బందుల్లో పడటానికి కారణమైనది ఏమిటంటే, మరి ఈ అధ్యాయంలోనే జరుగుతున్నదంతా కూడా. ఆయన 12 సంవత్సరాల వయసులో మత నాయకులతో వీరు ఆలయంలో బోధకులు, లేకపోతే మొదటిసారిగా మరి వారితో సహవాసం చేస్తూ మరి మరి అతన్ని చూసినప్పుడు మరి ఆ 12 ఏళ్ల వయసు గల అతనికి 12 ఏళ్ళు అనుకోవచ్చు. మరి అతనిని చూసినప్పుడల్లా మరి అతనిలో జీవితంలో జరిగిన కార్యము దేవుణ్ణి మరి ఎందుకు అతను ఆ విధంగా ఉన్నాడో అని ప్రభు ఆలోచిస్తున్నప్పుడు, మరి అటువంటి కార్యము అతని జీవితంలో బలహీన స్థితిలో ఉండిపోయాడు. చేయగలవాడు. అవునా కాదా? మనకు 2 చేతులు ఉంటేనే అన్ని పనులు సమయానికి చేయము. కానీ చేయగలవాడిగా ఉండి ఎవరి మీదనో ఆధారపడుతూ ఉన్న అతని వ్యక్తిని చూసినప్పుడు ప్రభు హృదయంలో మరి జాలి కలుగుతుంది. ప్రభు హృదయం అతని వైపు తిప్పబడుతుంది. ప్రభు హృదయం అతని వైపు మరి తిప్పబడుతుంది. ఆ విధంగా తిప్పబడిన ఆ హృదయము దేవుని సన్నిధిలో కుమ్మరించబడాలని మరి దేవాతి దేవుడు ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. చూడండి, అందుకే అంటున్నాడు చూడండి, యేస్కేలు రాసిన గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం గనక మనం చూసినట్టయితే, మరియు ఆభరణముల చేత యేస్కేలుకి రాసిన గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనం 11వ వచనం, మరియు ఆభరణముల చేత నిన్ను అలంకరించి నీ చేతులకు గడియములు పెట్టి నీ మెడకు గొలుసులు తగిలించి. మరి చూడండి, యేస్కేలు గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం, మరియు ఆభరణము చేత నిన్ను అలంకరించి నీ చేతికి కడిమలు పెట్టి నీ మెడకు గొలుసును తగిలించి నీ చెవులకు ముక్కునకు పోగులను నీ తలకు కిరీటము పెట్టించి తిని. దీనికి అన్నింటికి అర్థం ఏంటంటే, మరి ఆభరణముల చేత నిన్ను అలంకరించిన అంటే దేవుడు మరి ప్రతి విధమైన మరి మనకి కళ్ళకు కావచ్చు, హృదయానికి కావచ్చు, మన చేతులకు కావచ్చు, మన మెడకు కావచ్చు, ఆయన ఆజ్ఞలు అనేవి ఏ విధంగా ఉండాలని ఆలోచించాడండి. మరి ఆదికాండం 24వ అధ్యాయం 53వ వచనం చూసినట్టయితే, తర్వాత ఆ సేవకుడు వెండి నగలను, బంగారు నగలను, వస్త్రమును తీసి రిబ్కాకు ఇచ్చెను. మరియు అతడు ఆమె సహోదరునికి తల్లికి విలువ గల వస్తువులు ఇచ్చెను. మరి ఈ ఆభరణాలన్నీ కూడా ఎంతో విలువైనవండి. మనం ఒకసారి ఆలోచించినట్లయితే మరి నిజముగా మరి బంగారు కర్ణభూషణం ఎట్టిదో, అపరంచి ఆభరణం ఎట్టిదో, వినువాని చెవికి జ్ఞానము గల ఉపదేశకుడు అట్టివాడు అంటున్నాడు.
ఈరోజు మనం మొదటి వచనంలో ధ్యానించాం. అవునా కాదా? మరి మీరెప్పుడైతే మీ చుట్టూ ఉన్న వారికి మీరు అటువంటి ఆభరణంగా ఉండాలి. చూడండి, మన చుట్టూ ఉన్నవారు చాలా జాగ్రత్తగా వినండి. ఈ వాక్యం అర్థం కావాలంటే చూడండి. మరియు ఆభరణము చేత నిన్ను అలంకరించి అనంటే, మన నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా మరి పక్కన వారికి ఏ విధంగా ఉండాలంటే, అది ఒక అలంకారముగా ఉండాలి. ఏ విధంగా ఉండాలండి? అది వారికి ఒక గొప్ప అలంకారంగా ఉండాలి. వాళ్ళు మళ్ళీ మళ్ళీ వినబుద్ధయ్యే మాటల్లాగా ఉండాలి. అవి వారు ఏమాత్రము త్రోసిపుచ్చే మాటలు కాదు గానీ 25 సామెతలు 12 వచనం చూసినప్పుడు, బంగారు కర్ణభూషణం ఎట్టిదో, కర్ణం అంటే కర్ణభూషణం ఎట్టిదో, అపరంజి ఆభరణం ఎట్టిదో, వినువాని చెవికి జ్ఞానము గల ఉపదేశకుడు అట్టివాడు అంటున్నాడు. అంటే ఉపదేశకుడికి మనం ముందు చూసినట్టుగా ఏముండాలంటే జ్ఞానం అనేది ఉండాలి. జ్ఞానం గల ఉపదేశకుడే అట్టివాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. నిజమే. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి పొందుకుంటావు? మరి ఎప్పుడైతే నువ్వు విశ్వసిస్తున్నావో, దేవుడు యేసయ్య మరి ఈ లోకానికి వారసుడుగా ఉంటున్న దేవుడు మరి తన పక్షమున జరిగించిన ప్రతి పనిని, మరి తన జీవించున్నప్పుడు ఈ లోకంలో జరిగించిన ప్రతి సువార్త ప్రయాణాన్ని బట్టి మరి ఆయన మనకు ఎంతో గొప్ప ధన్యతనిచ్చాడు. తను మోసిన సిలువను బట్టి, తను పునరుద్ధానించబడిన తన ఆ శక్తిని బట్టి, ఆ పునరుద్ధానంలో ఎంత శక్తి ఉంటదంటే, ఒకసారి మరి ఆత్మ పొందుకున్న వాళ్ళు అట్టి శక్తిని అనుభవించొచ్చు. మరి ఆ పునరుద్ధానాన్ని విశ్వసించిన వారే ఎవరండి? జ్ఞానము బుద్ధి కలవారని దేవుని వాక్యము సూటిగా సెలవిస్తుంది. అయితే చూడండి, అట్టి జ్ఞానము బుద్ధి మీకు ఉందా లేదా అని దేవుని వాక్యం మిమ్మల్ని మీరు పరీక్షించుకోమని ఎంతో సూటిగా మాట్లాడుతుంది. అది నీ తలకు అందమైన మాలిక కట్టును, ప్రకాశమైన కిరీటము నీకు దయచేయును అని అంటే, సమాజంలో నిన్ను ఉన్నతమైన స్థానంలో నువ్వు నిలబడాలి అంటే, సమాజంలో ఒక పరిస్థితుల్లో నువ్వు ఉండాలి అని అంటే, దాని అర్థం ఏంటంటే కేవలము నీవు మరి దేవుని యొక్క జ్ఞానము చేత నడవడమే. ముందు ప్రభు పునరుద్ధానుడయ్యాడని మరి నువ్వు తెలుసుకోవడం, ఆ మాటను విశ్వసించడం, ఆ పునరుద్ధాన శక్తిని ప్రభుతో ప్రతిరోజు సంబంధంలో పొందుకోవడం తోటే నీ జ్ఞానం అనేది, వివేచన అనేది నీలో ఉన్న ఒక ఒక మరి దేవుని యొక్క ప్రకాశమానమైన ప్రకాశం నీ హృదయంలో నుంచి బయటికి రావాలి. అది మీ ముఖంలో కనపడాలంటే కేవలం ఆయనతో సంబంధంతోటే అది మొదలైతది. కానీ ఇంకా దేనితో కూడా అది అసాధ్యమని మాటలు సెలవిస్తున్నాయి. అందుకే అంటున్నాడు, నీ చేతులను కడియములను పెట్టి నీ మెడకు కొలుసు తగిలించి. చేతులకు కడియములు అని అంటే, నువ్వే చేతితోటి నువ్వే చేసే ప్రతి పనితో కూడా, ఏం పని చేసినా మన హృదయంతో, మన కంఠంతో మనం ఏం పని చేసినా కూడా అది కేవలం ఏ విధంగా ఉండాలంటే, మరి నువ్వు ఆ విధంగా నువ్వు దేవుని శక్తిని పొందుకొని ఎప్పుడైతే నువ్వు వాక్యం ప్రకటిస్తున్నావో, లేకపోతే నీ ప్రవర్తన కూడా వేరే వారికి అంత ఇష్టపూర్వకంగా ఉండాలన్నమాట. లేకపోతే ఆ విధంగా లేకపోతే నువ్వు దేవుని చేత మరి అజ్ఞానివని మరి ఎంచబడతావని దేవుని యొక్క వాక్యం ఈరోజు మనకు ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. చూడండి, మరి ఈ విధంగా మనం చూస్తూ ఉన్నప్పుడు మరి యేసు యొక్క పునరుద్ధాన శక్తి పొందుకోవాలంటే, మరి ఇది యేసు సిలువ వేయబడిన 3 రోజుల తర్వాత పునరుద్ధానాన్ని మనం గుర్తిస్తాం. అవునా కదా? అనేక క్రైస్తవులు కూడా ఈ రోజు మనం చూసినప్పుడు ఈ పరిస్థితిని ఏమని సెలబ్రేట్ చేసుకుంటారు? ఈస్టర్ అనే సందర్భంగా మరి వాళ్ళు ఎంతో మరి ఉపవాసం అంతా కూడా, లెంట్ సీజన్స్ అంతా కూడా ముగించుకొని ఎంతో ఆనందకరమైన రోజుగా క్రీస్తు జననోత్సవంతో పాటు ఈస్టర్ క్రైస్తవ క్యాలెండర్ లో కూడా ఒక భాగంగా చేరింది అని అంటే, క్రైస్తవులు యేసుక్రీస్తు పునరుద్ధాన్ని అన్ని కృతజ్ఞతలకు తెలిపే రోజుగా మనం ఇది భావిస్తున్నాం. అయితే సిలువ వేయడం అనేది, మరణం అనేది, లేకపోతే 3 రోజుల తర్వాత క్రీస్తు సమాధి నుంచి లేచాడనేది, దీని ద్వారా ఆయన మరణాన్ని జయించి మనల్ని పాపం నుంచి విమోచించాడని మనం ఏ విధంగా నమ్ముతున్నామో,
దేవాతి దేవుడు ఏమంటున్నారంటే ఈస్టర్ అనేది మరి మనం ఎందుకు జరుపుకుంటున్నాము అనంటే మరి ఆయన యొక్క పునరుద్ధాన శక్తి మరి నిజంగా ఈరోజు నీలో నాలో ఉందా ఒకసారి? మరి నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి క్రైస్తవునిగా ఉంటున్నావు? నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి క్రైస్తవుడుగా నీ జీవితాన్ని గడుపుతున్నావు? మరి నిజంగా యేసు పునరుద్ధానం యొక్క అర్థము లేకపోతే ప్రాముఖ్యత మరి మన జీవితాలలో అది ప్రకటిస్తుందా? మరి అది మన జీవితాలలో అది ప్రకాశిస్తుందా లేదా అన్నది నువ్వు ఒకసారి తెలుసుకోవాలి. మరి చూడండి అందుకే అంటున్నాడు దేవాతి దేవుడు ఎంతో చక్కగా మరి ఎవరైతే నూతనంగా బాప్తీసం తీసుకొని ఉన్నారనుకోండి, ఎవరైనా కొత్తగా అప్పుడే బాప్తీసం తీసుకొని ఉన్నారనుకోండి, యేసుక్రీస్తు మృతులలో నుండి లేచాడు అని ఆయనే లోక రక్షకుడు. మరి మరి క్రైస్తవ విశ్వాసాల ప్రకారం లేకపోతే మీరు యేసు ప్రభు అనే అతను మరి గుడ్ ఫ్రైడే నాడు సిలువ వేయబడి మరి 3 రోజుల తర్వాత ఈస్టర్ ఆదివారం నాడు ఆయన మృతులలో నుండి లేచాడన్నది ఎంత సత్యమో, ఇది పాపం మరియు మరణంపై విజయాన్ని సూచిస్తుందనేది కూడా అంతే సత్యం. ఎప్పుడైతే నువ్వు సిలువ దగ్గరికి పిలువబడ్డావో యేసు దుఃఖకరమైన ఆ సిలువ వేయబడిన తర్వాత ఏం జరుగుతుందంటే మరి కొత్త రోజు ప్రారంభమైంది. అవునా కాదా? సూర్యుడు ఉదయించగానే యేసును అనుసరించిన స్త్రీలు ఎవరున్నారండి? మగ్దలేన మరియా, లేకపోతే యాకోబు తల్లి అయిన మరియా, సొలొమె అనే స్త్రీ మరి యేసును ఉంచిన సమాధి వద్దకు వెళ్తారు. అవునా? వారు అక్కడికి చేరుకొనగానే ప్రవేశం ద్వారా ఉండిన ఆ రాయి ద్రొల్లించబడి సమాధి ఖాళీగా ఉందని ఎంతగానో భయపడతారు వాళ్ళు చూసి. ఈ ముఖ్యమైన మరి ఆ ఒక్క పరిస్థితులు ఇదంతా కూడా మనము మత్తయి సువార్త 28వ అధ్యాయంలో చూడగలుగుతాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనం గనక చూసినట్టయితే అక్కడ ఆ విధంగా క్రీస్తుని చూసిన స్త్రీలు మరి మరి ఏమని సెలవిస్తారంటే, అయ్యో ఇక్కడ క్రీస్తు లేడు కదా అంటాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనం గనక చూసినట్టయితే, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు, రండి ప్రభువును పండుకొనిన స్థలమును చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో ఆయన గలిలయలోని మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు అని దూత వారితో చెప్పడం మనం చూస్తూ ఉంటున్నాము. అప్పుడు ఆశ్చర్యంతో నిండిపోయిన స్త్రీలు ఆ అద్భుతమైన వార్తను శిష్యులతో పంచుకోవడానికి పరిగెత్తుతారు. అవునా కదా? ఇంతలో యేసు స్వయంగా సమాధి దగ్గర మగ్దలేన మరియకు, తర్వాత మరి ఎస్మాస్ కు మరి వెళ్లే దారిలో 2 శిష్యులకు మరియు జెరూసలేములో గుమిగూడిన శిష్యులకు కూడా ఆయన కనిపిస్తూ ఉంటాడు. మరి ఈ ఆదివారం నాడు యేసుక్రీస్తు పునరుద్ధానం క్రైస్తవ విశ్వాసానికి ఒక మూల స్తంభం అని, ఇది దేవుని విమోచన ప్రణాళిక నెరవేర్పుగా సూచిస్తుందని, విశ్వాసులకు నిత్య జీవం ఒక వాగ్దానాన్ని అందిస్తుందని, క్రైస్తవులు చీకటిపై కాంతి లేకపోతే చీకటిపై విజయాన్ని, మరణంపై జీవితాన్ని మరియు మానవాళి పట్ల దేవుని ప్రేమను చూపించడానికే దేవుడు వారిని ఎన్నుకున్నారని, మరి ఇవన్నీ కూడా మనకు మరి అలంకారములుగా ఉండాలి. మరి విశ్వాసం యొక్క పరివర్తన శక్తి మరియు మరి చూడండి, మరి ఎప్పుడైనా మీరు గమనించినట్టయితే మరి మరి ఆత్మ పొందుకున్న వాళ్ళు ఎంతో బలంగా ఉండగలుగుతారు. మరి ఆత్మ పొందుకున్న ఒక మనిషి దేవునిలో ఎంతో స్థిరంగా ఉండగలుగుతాడు. మరి వాళ్ళలో ఎటువంటి భావోద్వేగాలకి వాళ్ళు లోను కారు. క్రైస్తవ విషయంలో మనం చూసినట్టయితే క్రైస్తవులు యేసు త్యాగం ఒక ప్రాముఖ్యతను మరియు నిత్య జీవ వాగ్దానాన్ని మరి ప్రతిబింబించాల్సిన సమయం అది. అవునా కాదా? పునరుద్ధానం అనేది క్రైస్తవులలో మరి ఒక సిద్ధాంతం కాదు, కానీ అదే నిత్య జీవానికి దారి అని మనం గ్రహించుకొని ఈ లోకానికి అట్టి నిత్య జీవాన్ని అనుగ్రహించే ఆయన పయనంలో మనం కూడా మరి వారసులం కావాలని ఆయన కోరుకుంటున్నారు. ఈస్టర్ యొక్క ఉద్దేశం ఏంటంటే, యేసు తన 3 సంవత్సరాల పరిచర్యలో బోధించిన మరియు ఆ బోధన అంతటిని కూడా ఆయన మృతుల నుండి లేచి ఉండకపోతే, మరణించి పునరుద్ధానం చేయకపోతే అదంతా కూడా
మరి ఆయనను మరొక గురువుగానో లేకపోతే ఒక ప్రవక్తగానో ఈ లోకం భావించేదండి. అయితే ఆయన పునరుద్ధానం అనేదే ఆయనను దేవుడుగా నిరూపరిస్తుంది. ఆయన మనకు నిత్య జీవానికి దారి వేసే దేవుడుగా అది కేవలం ఆయనను నిరూపిస్తుంది. యేసుక్రీస్తు మృతుల నుండి పునరుద్ధానం కావడం అనేది క్రైస్తవ సువార్తకనేది అదే మరి ఒక ముఖ్యమైన అంశంగా మనం దాన్ని చూడవచ్చు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 15వ అధ్యాయం 14వ వచనం కనుక మనం చూసినట్టయితే, మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే. చూసారా, అసలు పౌలు భక్తుడు ఏమంటున్నాడు చూడండి, ఒకవేళ క్రీస్తు పునరుద్ధరించబడి ఉండకపోతే మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. అవునా కాదా? క్రీస్తు అనేవాడు లేపబడి ఉండకపోతే మనం చేసే ఈ సువార్త అంతా కూడా గాలిదే. లేకపోతే మన ప్రయాసము, పౌలు భక్తుడే అంటున్నాడు, అంత ప్రయాసపడిన పౌలు భక్తుడే, మరి క్రీస్తు కోసం శ్రమ అనుభవించిన పౌలు భక్తుడే అంటున్నాడు, ఒకవేళ మరి లేపబడి ఉండని ఎడల మరి ఈ ప్రకటన అంతా కూడా వ్యర్థమే అంటున్నాడు. మీ విశ్వాసము వ్యర్థమే అని ఎంత బలంగా దృఢీకరిస్తున్నాడో చూడండి. ఖచ్చితంగా మరి పాపులమైన మరణము మనమందరము కూడా మరి రక్షణ పాత్రను అందుకున్న మనమందరము కూడా మనము కూడా మన జీవితాలలో పునరుద్ధరించబడాలి. మరి దేని నుంచి అక్క అని మీరు అడిగినట్టయితే అది పాపము నుంచి. పాపము నుంచి మరి ఏ విధముగా అయితే పాతవి గతించి సమస్తమును నూతనమైన అన్నది ఎంత సత్యమో, మీరు ఎప్పుడైతే పాపంలో ఉంటున్నారో, మీరు ఎప్పుడైతే పాపంలో ఉంటున్న ఒక పాపిని దేవుని శిలువ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆయనలో నూతన జీవం రావాలి, మళ్ళీ నూతన పుట్టుక రావాలి. అందుకే అంటారు కదా, ఒక మేధావితో దేవుడు కొత్త నిబంధన గ్రంథంలో మనం చూసినట్టయితే, మరి ఆయన వచ్చి దేవుని దగ్గరికి అడిగినప్పుడు మరి ఎంతో చక్కగా అంటారు, మరి మళ్ళీ పుట్టడం అంటే మరి నిత్య జీవనంలో పాత్రుడుగా ఉండడానికి నేను ఏం చేయాలి అని అంటే, నువ్వు మళ్ళీ జన్మించాలంటే ఏంటి? వృద్ధుడుగా ఉన్న నేను మళ్ళీ ఏ విధంగా జన్మిస్తాను? మళ్ళీ నేను నా తల్లి గర్భంలోకి వెళ్ళి శిశువుగా మారడం అసాధ్యము కదా అంటాడు. మరి ఆ విధంగా కాదు, కానీ నీ పాపంలో నువ్వు పునరుద్ధరించబడాలి. నువ్వు దేవుడు సొంత రక్షకుడని నమ్మాలి. నమ్మిన నువ్వు నీ పాత జీవితాన్ని విడిచిపెట్టాలి. మరి దేవుని యొక్క పునరుద్ధాన శక్తి చూడండి, ఒక మృతతుల్యమైన దేహాన్ని మరి సజీవమైన దేహం ఇంకను మరి మహిమతో కూడిన దేహంగా మారడానికి ఎంత శక్తి అవసరమండి, అవునా కాదా? ఒక మృతతుల్యంగా ఉన్న దేహాన్ని మరి ఒక చచ్చిపోయే ప్లాంట్కి ఆఖరి నిమిషంలో నీళ్లు పోసి దాన్ని బతికిస్తే అది ఆ విధంగా కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందండి. మరి ఆ సమయం ఒకవేళ అది కోలుకున్నాక మనకి ఎంత ఆనందిస్తుంది, అవునా కదా? అదే విధంగా ఒక మృతతుల్యమైన దేహాన్ని ప్రభు మరణించాక, ఎప్పుడైతే అతని దేహము మృతతుల్యంగా ఉండి మరణించబడిన తర్వాత మరి క్రీస్తులో పునరుద్ధరించబడి పైకి లేపబడుతున్నప్పుడు ఏం జరుగుతుందండి? ఎంతో చక్కటి మరి క్రీస్తు అపోస్తులలో మరి నిరుత్సాహపడిన, నిజంగా మనం చూసినట్టయితే యోహాను సువార్త మనంలో చూసినట్టయితే, యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం ఎంతో చక్కగా మాట్లాడుతుందండి. ఏమంటున్నాడంటే చూద్దాం, చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం, ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంట తలుపులు మూసి కొని ఉండగా, యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగుగాక అని వారికి అక్కడ ప్రత్యక్షపరచబడతాడాయన. అవునా కదా? మరి ఆ విధంగా పునరుద్ధరించబడిన మనిషికి ఎంత శక్తి ఉంటుంది? మహిమలో ఆయన దేవునికి స్వారూప్యముగా ఆ మహిమను పొందుకొని లేపబడ్డాడు. మరి నీ పాపపు జీవితాన్ని కూడా నువ్వు ఏం చేయాలండి? నీ పాపపు జీవితం నుంచి కూడా అటువంటి మహిమతో బయటికి రావాలి. నీకు దేవుడికి అసహ్యమైనది నువ్వు కూడా అసహ్యించుకునే మనస్సు నీకు ఉండాలి. పాపం అంటే అసహ్యం ఉండాలి. ఒక చెడ మాటలు మాట్లాడడం, అబద్ధం కావచ్చు, నీ హృదయంలో వేరే వాళ్ళ గురించి ఆలోచించడం కావచ్చు, లేకపోతే ఇంకేదైనా
మరి అయ్యగారు చెప్పినట్టుగా మరి ఏంటి, మరి మన హృదయంతో మరి మాత్రము ఇది దేవునికి ఆలయంగా ఉంటుంది కాబట్టి దాన్ని నూతన నిబంధన ప్రకారము, పాత నిబంధనలో అయితే రాతి పలకల మీద ఆజ్ఞలేమో గానీ నూతన నిబంధనలో నీ హృదయం మీద రాసుకున్నదే ఆజ్ఞగా ఉండేటట్టు నువ్వు నీ జీవితం వారికి చూపించే విధంగా నువ్వు ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. చూడండి, అటువంటి జీవితం ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో మరి నీ యొక్క సాక్ష్యం ద్వారా అనేకులను కూడా నువ్వు ఆయన సన్నిధికి తీసుకొచ్చే వారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవాతి దేవుడు ఇంకా ఏమంటున్నాడంటే మరి నీ పరివర్తన మరి నిజంగా ఎప్పుడైతే ఒక ఇక్కడ పాపంలో ఉన్న వ్యక్తి మరి ఆ దేవునితో మరి సమ్మతించబడడానికి ఆయనలో ఒక పరివర్తన రావాలి. పరివర్తన క్షణము ఏ విధంగా ఉంటదంటే మరి విమోచన భావాన్ని మనకు కలిగిస్తుంది. యేసుక్రీస్తుపై విశ్వాసం ద్వారా వ్యక్తులు క్షమించబడతారని మరియు మోక్షాన్ని పొందవచ్చని ఇది మనకు తెలియజేస్తుంది. నైతికమైన జీవితాన్ని ప్రభావితం చేసే క్రైస్తవ విశ్వాసం అనేది మనలో ఉండాలి. ఈరోజు నీ జీవితంలో కొన్ని కార్యాలు ముందుకు వెళ్ళట్లేదంటే క్రీస్తు యొక్క పునరుద్ధారణ శక్తి నీలో లేదు. లేకపోతే క్రీస్తు యొక్క పునరుద్ధారణ శక్తిని నువ్వు పొందుకొని మరి క్రీస్తే కేంద్రంగా నువ్వు ఉన్నప్పుడు, లేకపోతే నీ జీవితంలో క్రైస్తవ విశ్వాసం అనేది కేంద్ర సిద్ధాంతాల మీద ఆధారపడి ఉన్నప్పుడు నిత్య జీవం యొక్క మరి పాత్రను నువ్వు అర్హురాలు అవుతావని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మరి చూడండి, మరి దైవ కృప, మరి దేవుని యొక్క కృప, విశ్వాసం యొక్క లోతైన ప్రకటన, ఇవన్నీ కూడా మన జీవితాల్లో జరగాలంటే కేవలం ప్రాయశ్చిత్తం అనేదే దానికి ఒక గేట్ అండి. నువ్వు చేసిన పాపాలని బట్టి ఏం చేయాలి, నువ్వు ప్రాయశ్చిత్తపడాలి. క్రీస్తు యొక్క కృప లేకపోతే ఆయన కరుణ నీ జీవితంలో నువ్వు చూడాలి అని అనుకున్నట్టయితే ఖచ్చితంగా నువ్వేం కలిగి ఉండాలి, నువ్వు ఖచ్చితంగా ప్రాయశ్చిత్తం కలిగి ఉండాలి. పశ్చాత్తాపపడే హృదయం నీలో నాలో ఉన్నప్పుడే దేవుడు చేయవలసిన కార్యాలు మన జీవితాలలో జరిగించగలుగుతాడు. మరి ఆయన త్యాగాన్ని ప్రతిబింబిస్తూ విశ్వాసులుగా ఉంటున్న మనము ఈ లోకంలో జ్ఞానులుగా ఉండాలని ఆశపడుతున్నాడు. చారిత్రక జ్ఞాపకాలు కాదు కానీ నిజానికి మనం ఆలోచించినట్టయితే మరి క్రీస్తుని ఈ రోజు ఆయన పునరుద్ధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే మన దైనందిన అంటే అనుదిన సంభాషణలో అనుదిన జీవితంలో దేవుని యొక్క ప్రేమను, కరుణను, క్షమాగుణాన్ని ఈ లోకానికి చూపించేలాగా మనం ఉండాలండి. మరి క్రీస్తుపై విశ్వాసము వేరే వాళ్ళకి మనల్ని చూస్తేనే వచ్చేయాలి. మన ప్రవర్తనను బట్టి, మనలో ఉన్న సహనాన్ని బట్టి, మనలో ఉన్న క్షమాగుణాన్ని బట్టి, నీలో ఉన్న ప్రతి ఒక్క ఈ పోలికలను బట్టి లోకం నీ వైపు ఆకర్షించబడే విధంగా నువ్వు ఒక నడిచే పత్రికలాగా ఉండాలని దేవుని యొక్క వాక్యం ఈరోజు మనకు ఎంతో స్పష్టంగా సెలవిస్తుంది. అప్పుడే మనము ఆకాశంలోని నక్షత్రముల వలె బుద్ధిమంతులై మరి ప్రకాశించే అవకాశం ఉంటుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. రూతు గ్రంథం చూడండి, 3వ అధ్యాయం 12వ వచనం చూసినప్పుడు నేను నిన్ను విడిపింపగల వాడనను మాట వాస్తవమే, అయితే నీకు నాకంటే సమీపమైన బంధువుడు ఒకడున్నాడు అంటున్నాడు. చూడండి, ఇక్కడ మరి క్రీస్తు యొక్క స్థానంలో బోయజును ఎంతో స్పష్టంగా చూడొచ్చు. చూడండి, దేవుని యొక్క వాక్యం ఎంత స్పష్టంగా సెలవిస్తుందంటే ఎప్పుడైతే బోయజ్ అంటున్నాడు, చాలా జాగ్రత్తగా వినండి, ఈ వాక్యము ధ్యానిస్తే అర్థమవుతుంది. చూడండి, క్రీస్తు యొక్క స్థానంలో బోయజును చూసినప్పుడు బోయజు నీతో నాతో అంటున్నాడు, క్రీస్తు అయిన దేవుడు నీతో నాతో అంటున్నాడు ఏంటంటే నేను నిన్ను విమోచింపగలనన్న మాట నిజమే, అవునా కదా? మరి ఆది సంభూతుడైన దేవుడు, మహిమైశ్వర్యములకు వారసుడుగా ఉంటున్న దేవుడు, పరమ వైద్యుడైన దేవుడు, సమస్తమునకు అధికారిగా ఉంటున్న దేవుడు, మరి దేనినైనా కూడా ఎటువంటి పరిస్థితి నుంచి కూడా మనల్ని ఏంటండి విడిపింపగల సమర్థుడు, అవునా కదా? ఏ విషయంలో నుంచైనా రూతు ఎప్పుడైతే మరి బోయజు దగ్గరికి వెళ్ళి ఆయన పైన పడుకున్నప్పుడు ఆయన పైన కొంగు కప్పి మరి ఆయన కాళ్ళ మీద కొంగు కప్పి మరి నువ్వు నన్ను విమోచించగలవా అని అడిగినప్పుడు మరి ఆయన ఏమంటున్నాడు, నేను నిన్ను విమోచించగల సమర్థుడునే.
నిజమే. నువ్వు నిజమే మాట్లాడుతున్నావు. నేను నిన్ను విమోచించగల సమర్థుడినే అంటున్నాడు. క్రీస్తు కూడా మరి ఈ లోకంలో చూసినప్పుడు మనము ప్రభు ద్వారా ఎన్నో ఆశ్చర్యకార్యాలు చూసాం. అవునా కదా? ఒకసారి ప్రభు చేసిన అనేక ఆశ్చర్యకార్యాలు కొన్ని కొన్ని కొన్నన్నా ఒకసారి తలుచుకోండి. మనం చూసినప్పుడు మొదటగా దేవుడు చూసినప్పుడు యోహాను సువార్త 2వ అధ్యాయం 1-11 మనం చూసినట్టయితే మొదటగా చూసింది ఆ కనాను విందులో ఏం చేస్తాడండి? నీటిని ద్రాక్షారసంగా మారుస్తాడు. అవునా కాదా? తర్వాత మనం చూసినట్టయితే యేసు ఆ కుమారుడిని స్వస్థపరుస్తాడు. మరి కెపెర్నహూములో ఒక రాజు అధికారిగా ఉంటున్న కుమారుడు అనారోగ్యంతో ఉంటే అతన్ని స్వస్థపరుస్తాడు. మరి చేపలు పట్టుకోవడంలో పేతురుతో భాగస్వామాన్ని పొంది మరి అక్కడ కూడా మరి అతనికి విజయాన్ని ఇస్తాడు. ఎన్నో సార్లు చేపలు వల వేసి ఓడిపోయిన పేతుర్ని మరి తను ఒక గాలము చేత పట్టి మరి అతనిలో విశ్వాసాన్ని నింపి మనుషులను పట్టే జాలరుగా చేస్తాడు. మరి అపవిత్రతను పోగొడతాడు. మార్కు సువార్తలో చూసినట్టయితే నజరేయుడైన యేసు మాతో మీకు ఏమి పని అని ఎప్పుడైతే మరి మరి ఆ సాతాను చేత పీడింపబడుతున్న వాళ్ళు అంటున్నారో, ఒక మనుషుని చూసినప్పుడు మరి అపవిత్రాత్మ పట్టుకున్న ఒకడు ఒక సమాజ మందిరంలో కేకలు వేస్తూ ఉంటాడు. నజరేయుడైన యేసు నాకు మీతో ఏమి పని అని మరి అది గట్టిగా అరుస్తూ ఉంటుంది. అతనిలో ఉన్న అపవిత్రాత్మ నీ ఎవరో నాకు తెలుసు, దేవుని పరిశుద్ధుడము అని అరుస్తుంది, నిశ్శబ్దముగా ఉండుము అని యేసు కంఠముగా చెప్తాడు. చెప్పి అతనిలో నుండి బయటికి రా అని ఆ అపవిత్రాత్మను ఆ వ్యక్తిని తీవ్రంగా కుదిపి కేకలు వేసి పడివేసి అతన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతది. అది గలిలయ ప్రాంతం అంతటా వ్యాపిస్తుంది. వెంటనే తర్వాత యేసు పేతురు యొక్క అత్తగారి జ్వరాన్ని ఏం చేస్తాడండి? ముట్టుకొని ద్వారానే స్వస్థపరుస్తాడు. ఒక కుష్ఠరోగిని స్వస్థపరుస్తాడు. శతాధిపతి యొక్క సేవకుడిని స్వస్థపరుస్తాడు. మరి యేసు విధవరాలి కుమారుడిని మృతులలో నుండి లేపుతాడు. మరి యేసు తుఫానును నెమ్మలింపజేస్తాడు. శిష్యులు పయనిస్తున్నప్పుడు అకస్మాత్తుగా సరస్సు మీద తుఫాను వచ్చి అలలు పదున పెరుగుతూ ఉంటే శిష్యుల్లో భయం కలిగిద్ది. ప్రభు మమ్మల్ని రక్షించుము అని మునిగిపోతాము అని ఎంతగానో భయపడతాడు. వాళ్ళతో ఉన్నవాడు వారితో ఉన్న అతను విశ్వసించలేకపోతారు. యేసు ఇంకను చూసినట్టయితే 2 దయములను పట్టిన వారిని కూడా స్వస్థపరుతాడు. పక్షపాత రోగిని స్వస్థపరుస్తాడు. అధికారి యొక్క కుమార్తెను కూడా మృతుల నుంచి లేపుతాడు. యేసు ఒక స్త్రీ రక్తస్రావం కేవలం ఆమె ముట్టుకోవటం ద్వారానే మరి స్వస్థత కలిగిద్ది. యేసు మాట్లాడలేని వ్యక్తులు నాలుక బదులు చేస్తాడు. అవునా కాదా? మత్తయి సువార్త 9వ అధ్యాయంలో చూడవచ్చు. దయ్యం పట్టిన వాడిని యేసు యొద్దకు తీసుకుని వచ్చి ఆ దయ్యం వెళ్ళగొట్టినప్పుడు ఏం జరుగుతుందంటే అతను మాట్లాడగలుగుతాడు. బెతెస్దా అనే కోనేరు దగ్గర ఒక వికలాంగుని స్వస్థపరుస్తాడు. యేసు ఒక ఎండిపోయిన చేతిని బాగు చేస్తాడు. అవునా కాదా? యేసు దయ్యం పట్టిన వ్యక్తిని స్వస్థపరుస్తాడు. యేసు కనీసం 5,000 మందికి ఆహారం పెడతాడు. అవునా కాదా? కనాను స్త్రీని స్వస్థపరుస్తాడు. ఒక చివిటి మరియు మూగ రోగిని స్వస్థపరుస్తాడు. ఇలాగ దేవుడు చేసిన కార్యాలు అనేకమైనవి ఉంటుండగా అండి, చూడండి, నేను నిన్ను విడిపింపగల సమర్థుడును అన్న మాట వాస్తవమేనా కాదా? ఇది కేవలం ప్రభు చేసిన సువార్త పరిచర్యనే. ఆయన ద్వారా శక్తి పొందుకున్న పునరుద్ధరించబడిన మరి ఆయన యొక్క శిష్యులు ఆయనతో ఉన్నప్పుడు ఆయన ఏ కార్యాన్ని కూడా చేయలేకపోతాడు. ఎప్పుడైతే ఆయన పునరుద్ధరించబడతాడో ఆ శక్తిని, ఆత్మను వీళ్ళు పెంతెకోస్తు దినాన పొందుకున్నప్పుడు ఆనాటి నుంచి వాళ్ళు ప్రభు చేసిన కార్యముల కన్నా అనేక కార్యములు దేవుని వాక్యం సెలవించుకున్నట్టే మీరు నన్ను ఆవగింజైనంతైన విశ్వాసము మీలో ఉన్నట్టయితే నాకన్నా ఎక్కువ కార్యములు మీరు చేయగలగనన్నది వారి మాటల ద్వారా పేతురు నడుస్తుంటేనే, పౌలు నడుస్తుంటేనే, మరి దారిలో ఉన్న వాళ్ళు వాళ్ళ వస్త్రాలు తగిలినప్పుడే స్వస్థత పరచడం చూస్తుంటున్నాం. మరి అనేక కార్యములు చేయగల సమర్థుడు నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉంటున్న దేవుడు అండి. ఆనాడు ఉన్న దేవుడే ఈ రోజు కూడా ఉన్నాడు. మానవుని యొక్క ప్రవర్తన, మానవుని యొక్క నాగరికత మారిందేమో గాని ఆనాడు ఉన్న దేవుడు
ఈ రోజు ఉన్న దేవుడు ఒకడే కాబట్టి ఆయన మనల్ని విమోచింపగల సమర్థుడు అన్నది వాస్తవము. అయితే ఇక్కడ బోయజ్ అంటున్నాడు, నిన్ను విమోచింపగల సమర్థుడు నేనే. ఆ మాట వాస్తవమే. అయితే నీకు నాకంటే సమీపమైన బంధువుడు ఒకడున్నాడు అంటున్నాడు. చూడండి ఎంతటి సత్యం చెప్తున్నాడో. మన ప్లేస్, మన హృదయాలలో, మన జీవితాలలో దేవుని కన్నా ఇంకొక సమీపమైనది మన పిల్లలు కావచ్చు, మన భర్త కావచ్చు, మన యవనస్తులైతే చదువు కావచ్చు, లేకపోతే మరి ఇంకా దీన స్థితిలో ఉన్న వాళ్ళకి ఏదో ఒకటి ఆటంకముగా ప్రభు సన్నిధికి, ప్రభువు నీకు ముఖ్యం కావట్లేదు నాకు, అయితే నీకు నాకంటే సమీపమైన బంధువుడు ఒకడున్నాడు అంటున్నాడు. అంటే ఏంటి చూడండి, దేవుని కన్నా నువ్వు ప్రాధాన్యత ఇచ్చే ఇంకొక వస్తువు ఇంకోటి ఉంది. అది నీ కుటుంబం కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, ఇంతకు మనం చూసినట్టే నీ అక్క కావచ్చు, అన్న కావచ్చు, చెల్లి కావచ్చు, నీ ఫ్రెండ్ కావచ్చు, నువ్వు ప్రేమించే నీ ప్రియుడు కావచ్చు, ఇంకా ఏ దాని మీదనో నీ మనస్సు లగ్నమైందని దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. నువ్వు చదువును ప్రేమిస్తున్నావేమో, చదువు, కానీ నీ విశ్వాసం అంతా కూడా దేవుని మీద పెట్టు. మరి ఇంకను ఒక వ్యాపారం చేస్తున్నా, నువ్వు వ్యాపారం మీదనే మనసు కాదు, పూర్తిగా సేవ మీద నీ మనసు పెట్టి వ్యాపారాన్ని జరిగించు. క్రీస్తు మీద నీ మనసు పెట్టి ఆ వ్యాపారాన్ని జరిగించు. ఖచ్చితంగా నువ్వు అప్పుడు నిన్ను విడిపింపగల సమర్థుడు ఆయనే అన్న మాట ఎంత వాస్తవమో ఆ వాస్తవం మన జీవితాలలో మనం చూడగలమండి. అయితే దేవుడు చెప్పిన ఆటంకములు, యవనస్తులైన పిల్లకు కూడా అనేక ఆటంకములు, స్నేహితులు కావచ్చు, మరి మనకు దేవుని కంటే సమీపంగా మన స్నేహితులు ఉంటున్నారేమో, లేకపోతే మన ఫోన్లు ఉంటున్నాయేమో, లేకపోతే టైం వేస్ట్ చేస్తున్నామేమో, కొద్దిగా సమయం దొరికితే ఏ విధంగా స్పెండ్ చేయాలనుకుంటున్నామేమో, ఆ సమయాన్ని క్రీస్తుకి ఇచ్చి చూడు. నీకంటే ఒక ఇంగ్లీష్ లో ఒక కొటేషన్ చదివానండి, అది తెలుగులో చెప్తాను వినండి. నీ నిజ ప్రవర్తన అంట, నువ్వు ఖాళీగా ఉన్న సమయంలో నీ ఓన్ క్యారెక్టర్ ఎప్పుడు బయటపడుతుందంటే, ఒక మనిషికి వాళ్ళు ఖాళీగా ఉన్న సమయంలో ఏం చేస్తున్నారో అదే వాళ్ళ క్యారెక్టర్ ని బయటపడేస్తుందంట. నిజంగా ఈ రోజు నువ్వు ఖాళీగా ఉంటే రీల్స్ చూస్తున్నావా, లేకపోతే యూట్యూబ్ లో షార్ట్స్ చూస్తున్నావా, షార్ట్ ఫిలిమ్స్ చూస్తున్నావా, లేకపోతే దేవుని సన్నిధిలో మోకరించి మరి ఈ లోక రాజ్యం, ఆయన రాజ్యం వ్యాప్తి కోసం నువ్వు పాటుపడే వ్యక్తిగా ఉంటున్నావా? ఒకసారి నువ్వు మరి ఏం చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. నిజంగా నీలో క్రీస్తు యొక్క పునరుద్ధానం ఉందంటే నీలో ఉండే తపన కూడా ఎప్పుడు ఆయన కొరకై పాటుపడేదిగానే ఉంటుంది. ఏ విధంగా ఉండాలని, ఆయన కొరకై పరిగెత్తే విధంగానే ఉండాలి, ఆయన కొరకై పరిగెత్తే విధంగానే ఉండాలి, ఆయన కొరకై ప్రయాసపడే విధంగానే ఉండాలి. నిద్రలో కూడా ఆయన సువార్త ప్రకటనే నీ ఏకైక లక్ష్యం కావాలి. మరి ఆ విధంగా ఆయన నిన్ను విడిపించగల సమర్థుడు ఇంకెవరూ లేదు కానీ నేనే అన్నమాట ఎంత సత్యమైనదో. మరి నీకున్న ఆ ఇంకొక సమీప బంధువుడు ఎవడో, దేవుని సన్నిధి నుంచి ఆయనని నువ్వు దూరపరుచుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రభు తప్ప మనకి ఇంకా సమీప బంధువు ఇంకెవ్వరు కూడా ఉండకూడదు అనే దేవుని యొక్క వాక్యం ఈ రోజు ఎంతో సూటిగా మీతో మాట్లాడుతుంది. మంచిది, విన్న వాక్యాన్ని బట్టి నిజంగా ఎప్పుడైతే నువ్వు ఆ సమీప బంధంగా ఉన్న అనేకులను దూరం చేసుకొని ప్రభువునే నువ్వు సమీప బంధువుడిగా కలిగి ఉంటావో, అప్పుడు నువ్వు బుద్ధిమంతుల వరే ఆకాశ మండలంలో జ్యోతుల పోలిన వారై ప్రకాశిస్తావు. నీతి మార్గమును అనుసరించి నడుచుకునేటట్లు ఎవరు అనేకులను త్రిపుతారో, అంటే చూడండి, ఎప్పుడైతే మనము ఆ విధంగా ప్రభువునే సమీప బంధుడుగా ఉండి మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటున్నామో అప్పుడు మనం బుద్ధిమంతులం అవుతాం. అప్పుడు మనం జ్యోతుల వలె ఆకాశంలో ప్రకాశిస్తాం. నీతి మార్గుల అనుసరించి కొనున్నట్లు అనేకులను త్రిప్పేవారుగా. ఇంకేం చేయట్లేదండి, నువ్వు ప్రభువుని సమీప బంధువుడుగా ఉండి ప్రభు పోలికలో నువ్వు జీవించినట్టయితే దేవుడు నిన్ను ఖచ్చితంగా ఆయన సన్నిధిలో ఏం చేస్తాడు, నిన్ను ఒక ప్రకాశవంతమైన జ్యోతిగా, నీ ద్వారా ఆయనకు మహిమ రావడానికి నిన్ను ఈ లోకంలో మహిమపరుస్తాడండి. చాలా సింపుల్. నీ ద్వారా ఆయనకు మహిమ రావడానికి నువ్వున్న పరిస్థితి ఏదైనా కావచ్చు, ఉద్యోగం కావచ్చు, చదువు కావచ్చు, నువ్వు ఎప్పుడైతే ఆయనను ఆనుకొని జీవిస్తూ ఉంటావో, మరి మీరు చేసే వ్యాపారం కావచ్చు, నువ్వు ఎప్పుడైతే నీ ప్రవర్తన ఆయనకి ఇష్టానుసారంగా ఉంటుందో, నీ ద్వారా ఆయనకి మహిమ రావడానికి, నిన్ను మహిమకరమైన స్థానానికి ఉద్యోగంలో
నిలబెడతాడు, నేను చదువులో నిలబెడతాడు, మరి ఇంకా అనేకమైన పరిస్థితుల్లో నిన్ను మహిమకరంగా నిలబెట్టడానికి దేవుడు మరి ఈ రోజు ఆయన అందుకే మన కోసం తన ప్రాణాన్ని అర్పించాడు. మరి పునరుద్ధానించబడింది కూడా తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి మరి ఆ విధంగా లేపడానికి కారణం ఏంటంటే మనకు నిత్య జీవనాన్ని ఇవ్వడానికే. ఆనాడు ఆదాము చేసిన పాపము మన మానవాళి అంతటి మీదకి మరణాన్ని తెస్తే, ఈనాడు ఈ కడపటి ఆదాము మనం ఆయన యేసుక్రీస్తు ద్వారా మనకు నిత్య జీవాన్ని వారసులుగా చేశారండి. అందుకనే దేవాతి దేవుడు సెలవిస్తున్న ఈ మాటల్ని బట్టి కళ్ళు మూసుకొని కొద్ది క్షణములు ఒప్పుకుందాం. కొద్ది క్షణములు ఈ రోజు ధ్యానించిన వాక్యాన్ని బట్టి నిజమే దేవా, బుద్ధిమంతుల వలె ఆకాశ మండలంలో జ్యోతులు పోలిన వారై మేము ప్రకాశించే విధంగా ఉండాలంటే తండ్రి, నిత్య జీవమునకు మేము పాత్రలుగా ఉండాలంటే తండ్రి ప్రభా, మరి నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు మేము అనేకులను ఈ లోకంలోకి త్రిప్పాలంటే తండ్రి పరిశుద్ధుడా మాకు సహాయము చేయండి తండ్రి. నిరంతరము కూడా వారు ప్రకాశించేటట్టు తండ్రి ప్రభా మరి మేము ఉండాలంటే ప్రభా మరి మాకు సహాయము చేయండి తండ్రి పరిశుద్ధుడా. ప్రభావం నిజమే తండ్రి, నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించిన నిజమే తండ్రి. ఈ రోజు నీ సన్నిధిలో మేము ఉన్నామంటే, ఈ రోజు సన్నిధిలో కూర్చున్న ప్రతి బిడ్డ కేవలం నీ కృప చేతే తండ్రి. నీ కృప ఎప్పుడైతే ఆదరిస్తుందో మాకు స్వస్థత తండ్రి, నీ కృప ఎప్పుడైతే మమ్మల్ని ముట్టుకుంటుందో మాకు ఆరోగ్యము తండ్రి, నీ కృప ఎప్పుడైతే మమ్మల్ని తాకుతుందో మాకు సంతోషము తండ్రి, మా ప్రతి ఒక విధమైన బలహీనత నుంచి విడుదల తండ్రి. అవును తండ్రి, విశ్రాంతి దినమున ఒక ఊచ చేయి వాడిని స్వస్థపరిచావు కదా తండ్రి పరిశుద్ధుడా. నిజమే తండ్రి, వారి ఎడల జాలి కలిగి ఎంత వ్యతిరేక పరిస్థితిలో ఉన్నప్పటికీ తండ్రి ప్రభా మరి మీ ధర్మం మీరు జరిగించాడు తండ్రి. ఈ సమాజంలో ఉంటున్న వ్యతిరేక పరిస్థితుల్లో కూడా ప్రభు కోసం నిలబడే ధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని మాకు దయచేయండి తండ్రి. అవును తండ్రి ప్రభా, మరి మా ప్రవర్తన వేరే వారికి ఆభరణములుగా ఉంచుటకు సహాయము చేయండి తండ్రి. నీ ఆజ్ఞలను ప్రకటించిన మేము, నీ ఆజ్ఞలను ప్రకటిస్తున్న మేము ఈ లోకంలో గొప్ప సాక్షులుగా నీకు ఉండడానికి, అనేకులకు మేము ఆభరణముగా ఇష్టలై ఉండుటకు సహాయం చేయండి తండ్రి. వారికి కంఠభూషణముగా తండ్రి ప్రభా మరి నీకే వందనాలు, కడియములుగా తండ్రి ప్రభా మరి మా మాటలు తండ్రి, మా ప్రవర్తన ఉండుటకు సహాయము చేయండి తండ్రి. నిజమే తండ్రి, బోయజు పలికినట్టు విమోచించగలవాడు నువ్వే తండ్రి ప్రభా. నిజమే, రూతునైతే బోయజే విమోచింపగలడు, కానీ అది ఎప్పుడంటే ఆమెకు సమీప బంధువుడు ఎవరు కూడా లేనప్పుడే తండ్రి. నిజమే తండ్రి, మా జీవితాలలో మాకు ఇంకా ఎవ్వరు కూడా నిన్ను మించిన సమీప బంధువు మాకెవ్వరు కూడా ఉండకూడదు తండ్రి. అది మా భర్త కావచ్చు, భార్య కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఇంకెవరైనప్పటికీ తండ్రి పరిశుద్ధుడా మాకు ఇంకా ఏ సమీప బంధువు కూడా ఉండకూడదని మరి నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. సహాయం చేయమని బతిమాలుకుంటున్నాను తండ్రి ప్రభా. మరి ఏ సమీప బంధువు కూడా మా జీవితాలలో ప్రభా మరి మిమ్మల్ని మాకు దూరం చేసే విధంగా మేము వారికి అవకాశం ఇవ్వకూడదు తండ్రి. అది సెల్ ఫోన్ కావచ్చు తండ్రి, స్నేహితులు కావచ్చు ప్రభా, మరి మా కుటుంబ సభ్యులు కావచ్చు, మాలో ఉన్న లోపాలు కావచ్చు తండ్రి ప్రభా. మరి నిజమే తండ్రి ప్రభా, మరి నీకే వందనాలు తండ్రి ప్రభా. మరి మా నోటి చేత, మాట చేత ప్రభా, మరి చేతల చేత ప్రభా, మా నడవడిక చేత తండ్రి ప్రభా మరి మిమ్మల్ని మేము దూరం చేసుకోకూడదు తండ్రి. కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా. మరి మీకే స్తోత్రములు, స్తుతులు తండ్రి. మీ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. మన మధ్యలో మిరియం గారు ప్రార్థన చేస్తారు, భవ్య వాళ్ళ మదర్ ప్రార్థన చేస్తారు.